గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నెక్స్ట్ మన టాపిక్ వచ్చి హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమం అన్నమాట. హైసెన్బర్గ్ అనే శాస్త్రవేత్త అనిశ్చయత్వ నియమాన్ని ద్రవ్యవేగం మరియు స్థానములకు సంబంధించింది ప్రవేశపెట్టారనమాట. సో ఇదే హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమం. ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. 4 మార్క్స్కి ఇస్తారు, లేకపోతే 12 మార్క్స్కి కలిపన్నా ఇస్తారనమాట. సో ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమం అనగానేమని ఇస్తాడు, లేకపోతే స్థానము మరియు ద్రవ్యవేగములకు సంబంధించి హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమాన్ని వివరించండి అని కూడా కొన్నిసార్లు ఇస్తారు. సో ఎలా ఇచ్చినా కానీ క్వశ్చన్ ఆన్సర్ మాత్రం ఒకటే. సో హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమం. అసలు హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమం అంటే ఏం చెప్తామంటే, ఒక కణం యొక్క రేఖీయ ద్రవ్యవేగం తెలిసిందే కదా. ఒక కణం తీసుకుందాం, ఆ కణం యొక్క రేఖీయ ద్రవ్యవేగాన్ని P గాను, అలాగే దాని స్థానాన్ని మనం Xలకు సంబంధించి ఈ హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమాన్ని మనం ఈ విధంగా చూపిస్తాం అనమాట. అంటే ఒక కణానికి సంబంధించి దాని యొక్క ద్రవ్యవేగం మరియు స్థానాలకు సంబంధించి హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమాన్ని ఈ విధంగా చెప్తాం. ఏంటిదంటే, ఒక కణం యొక్క స్థానమును నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వము మరియు ఆ కణం యొక్క రేఖీయ ద్రవ్యవేగం ద్రవ్యవేగం నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వం యొక్క లబ్ధం అనేది సుమారు ప్లాంక్ స్థిరాంకానికి సమానంగా ఉంటుందన్నమాట. దీన్నే మనం హైసెన్బర్గ్ అనిశ్చయత్వ నియమంగా చెప్పుకుంటున్నాం. ఏమంటున్నామంటే, ఒక కణం యొక్క స్థానమును నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వం అంటే మనం డెల్టా అన్నమాట. సో ఒక కణం యొక్క స్థానం నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వము మరియు ఆ కణం యొక్క రేఖీయ ద్రవ్యవేగం నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వము అంటే డెల్టా P అన్నమాట యొక్క లబ్ధము సుమారు ప్లాంక్ స్థిరాంకం H విలువకు సమానం అన్నమాట. అంటే ఒక కణం యొక్క స్థానం నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వం మరియు ఆ కణం యొక్క రేఖీయ ద్రవ్యవేగం నిర్ణయించడంలో ఉండే అనిశ్చయత్వం యొక్క లబ్ధము సుమారు ప్లాంక్ స్థిరాంకం H విలువకు సమానంగా ఉంటుందన్నమాట. సో దీన్ని ఎలా రాస్తామంటే, డెల్టా X డాట్ డెల్టా P ఈజ్ సిమిలర్లీ H. సో ఈ విధంగా రాస్తామన్నమాట. డెల్టా X డాట్ డెల్టా P ఈజ్ సిమిలర్లీ ఈక్వల్ టు H గాను. కానీ కొన్ని సందర్భాలు, అంటే పరిమిత నిశ్చయత్వానికి ఏ విధంగా రాస్తారంటే, డెల్టా X డాట్ డెల్టా P ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు H గాను. అంటే కొన్ని సాధారణ పరిమితి అనిశ్చయత్వానికి రాసామైతే నిశ్చయత్వానికి ఈ విధంగా తీసుకుంటాం అన్నమాట. అయితే ఇప్పుడు ఏం చేస్తాం, మనం ఈ అలాగే స్థానాన్ని కొలిచే ఖచ్చితత్వం పెంచడానికి
మనం ప్రయత్నించే కొద్దీ అప్పుడు రేఖీయ ద్రవ్యవేగం కొలవడంలో ఉండే అంటే ఇప్పుడు ఈ స్థానాన్ని కొలిచే విధంగా మనం స్థానాన్ని కొలిచేటప్పుడు ఈ స్థానం అనేది పెరిగే కొద్దీ రేఖీయ ద్రవ్యవేగం అనేది తగ్గిపోతుంది అన్నమాట. అలాగే దీన్ని పెంచితే ఇది తగ్గుతుంది. సో రెండు ఆపోజిట్గా అనేది ఉంటుంది అనమాట. అంటే రేఖీయ ద్రవ్యవేగం తగ్గించే కొద్దీ డెల్టా ఎక్స్ అనేది పెరుగుతుంది. డెల్టా పి పెరిగితే డెల్టా ఎక్స్ తగ్గుతుంది. అలాగే డెల్టా ఎక్స్ పెరిగితే డెల్టా పి అనేది తగ్గుతుంది. సో ఈ విధంగా మనం తీసుకుంటాం. అయితే ఈ సమీకరణాన్ని మళ్ళీ ఏం చేస్తున్నామంటే సాధారణంగా కొన్ని రూపాల్లో చూపిస్తాం అన్నమాట. సో ఏ విధంగా చూపిస్తామంటే కొన్ని రూపాల్లో మనకి డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ బై 2 గాను, అలాగే డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ గాను. ఇక్కడ హెచ్ క్రాస్ అంటే మనకి హెచ్ బై 2π అనమాట. సో ఈ విధంగా కూడా మనం రాసుకోవచ్చు. సో కొన్నిసార్లు ఈ విధంగా కూడా రాస్తాం. ఏ విధంగా అంటే డెల్టా ఈ డెల్టా టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ బై 2 కూడా కొన్నిసార్లు మనం వాడతాం. సో ఇలా ఈ 3 సందర్భాలు అనేవి మనం తీసుకుంటాం. సో ఈ అనిశ్చిత్వ నియమాన్ని ఈ 3 సందర్భాల్లో కూడా మనం రాసుకుంటాం. ఓకే. అయితే ఇప్పుడు మనకి శక్తి మరియు కాలములకు సంబంధించిన అనిశ్చిత్వ నియమం తీసుకుంటాం. శక్తి మరియు కాలములకు సంబంధించిన అనిశ్చిత్వ నియమం. శక్తి మరియు కాలం సంబంధించిన అనిశ్చిత్వ నియమం. కొన్నిసార్లు ఇస్తాడు హైసెన్బర్గ్ అనిశ్చిత్వ నియమం వివరించి శక్తి మరియు కాలంకు సంబంధించి అనిశ్చిత్వ నియమాన్ని రాబట్టండి అని ఇస్తాడనమాట. సో అందుకోసం అయితే ఇప్పుడు దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒక కణం యొక్క విరామ ద్రవ్యరాశి తీసుకుంటాం. విరామ ద్రవ్యరాశిని ఎప్పుడైనా సరే మనం m0తో చూపిస్తాం. సో విరామ ద్రవ్యరాశి m0 కలిగి ఉండి మనకి x అక్షం దిశలో మనకి vx వేగంతో vx వేగంతో చలిస్తున్న ఒక కణాన్ని తీసుకుంటాం అన్నమాట. ఒక కణం యొక్క విరామ ద్రవ్యరాశి కణం అనేది మనకి x అక్షం దిశలో ప్రయాణిస్తున్నప్పుడు దాని యొక్క విరామ ద్రవ్యరాశి m0, అలాగే దాని వేగం vxతో ప్రయాణిస్తున్న కణం తీసుకున్నప్పుడు ఆ కణం యొక్క గతిశక్తిని మనం ఈగాను తీసుకున్నాం. సో ఆ కణం యొక్క గతిశక్తి ఈ అనుకుంటే మనం 12m0vx² అవుతుంది. అవునా? సో ఆ కణం యొక్క గతిశక్తి. సో ఆ కణం యొక్క గతిశక్తి తీసుకున్న తర్వాత దీని నుంచి మనం దీని ఎలా రాసుకోవచ్చు? E ఈజ్ ఈక్వల్ టు మనందరికీ తెలిసిందే P ఈజ్ ఈక్వల్ టు mv అని. సో ఇక్కడ మనం ఎలా రాసుకోవచ్చు అంటే px ఈజ్ ఈక్వల్ టు m0vx గాను. సో మనం దీంట్లో ప్రతిక్షేపించుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది మనకి ఇక్కడ p² రాసుకోవాలంటే పైన కింద మనం m0తో మనం మల్టిప్లై చేస్తాం. సో దానికోసం 12m0² vx² బై m0. సో E ఈజ్ ఈక్వల్ టు px² బై 2m0 అవుతుంది. ఓకే. అయితే అప్పుడు ఏమవుతుంది, ద్రవ్య వేగంలో మనకు అనిశ్చిత్వం మనం
డెల్టా పిఎక్స్ అనుకుంటే, మరియు శక్తిలో అనిశ్చత్వం మనం డెల్టా ఈ అనుకుంటాం. ద్రవ్యవేగంలో అనిశ్చత్వం డెల్టా పిఎక్స్ అయితే, శక్తిలో అనిశ్చత్వం మనం డెల్టా ఈ అయితే అనుకో, ఇప్పుడు ఈ సమీకరణాన్ని, అంటే ఈ ఒకటో సమీకరణం అనుకుందాం. సో ఈ సమీకరణాన్ని మనం అవకలనం చేస్తామన్నమాట. సో డెరివేటివ్ చేస్తాం. డెరివేటివ్ చేస్తే డెల్టా అన్న డెరివేటివ్నే. సో డెల్టా ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ కాబట్టి పిఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2px, అలాగే పిఎక్స్కి డెల్టా పిఎక్స్ బై 2m0, 2 క్యాన్సిల్. సో మిగిలింది ఏంటిది, ఈ m0ని తీసుకొద్దాం. సో పిఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ m0. ఓకే, ఇప్పుడు దీని నుంచి మనం డెల్టా పి తీసుకుందాం. సో డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ m0 బై పిఎక్స్. సో ఇక్కడ చూసుకుందాం మనం. దీంట్లో మనకి విఎక్స్ అంటే ఏమొస్తుంది, విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఈజ్ ఈక్వల్ టు పిఎక్స్ బై m0. కానీ ఇక్కడ మనకి m0 బై పిఎక్స్ ఉంది, అంటే రివర్స్ వస్తుంది. అంటే 1 బై విఎక్స్ వేసుకుంటే అప్పుడు m0 బై పిఎక్స్ అంటే డెల్టా ఈ బై విఎక్స్ అవుతుంది. సో అదే కదా. సో డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ బై విఎక్స్. దీన్ని మనం రెండో ఈక్వేషన్గా తీసుకుందాం. సో మనకి స్థానము మరియు కాలం నిర్ణయించడంలో ఉండే అనిశ్చత్వాన్ని, స్థానం మరియు అంటే మనకి స్థానం కాకుండా స్థానం నిర్ణయించడంలో ఉండే అనిశ్చత్వాన్ని మనం డెల్టా టీ అనుకుందాం అనమాట. సో అప్పుడేమవుతుంది, డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు విఎక్స్ ఇంటూ డెల్టా టీ అయినా. ఇప్పుడు ఇది ఈక్వేషన్ 3 అనుకుంటే, ఈ 3 సమీకరణాల నుంచి సమీకరణం 2 మరియు 3ల నుండి మనకు తెలిసిందే డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడేమవుతుంది డెల్టా ఈ బై విఎక్స్ ఇంటూ డెల్టా టీ. సో విఎక్స్ క్యాన్సల్, మిగిలింది ఏంది మనకి డెల్టా ఎక్స్ డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ. కానీ మనందరికీ తెలిసిందే స్థానం మరియు ఐసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం నుంచి డెల్టా ఎక్స్ డాట్ డెల్టా పి ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అని. సో అప్పుడు దాని నుంచి మనం డెల్టా ఈ ఇంటూ డెల్టా టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ అని రాసుకోవచ్చు కదా. హెచ్ అయితే ఇప్పుడు మనం ఆల్రెడీ ఈ డెల్టా ఈ డాట్ డెల్టా టీ అంటే మనం హెచ్ అంటే అది తరంగ సమూహంను లెక్కలో తీసుకున్నప్పుడు మాత్రమే మనకి డెల్టా ఈ డాట్ డెల్టా టీ అనేది హెచ్ అనేది తీసుకుంటాం, అంటే h/2 అనేదిగా తీసుకుంటాం అన్నమాట. అంటే డెల్టా ఈ డెల్టా టీ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్ క్రాస్ బై 2గా కూడా కొన్నిసార్లు. ఇది ఎప్పుడంటే తరంగ సమూహాన్ని మనం లెక్కలోకి తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది అన్నమాట. సో ఇది శక్తి మరియు కాలములకు సంబంధించిన హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం. మనకు అదేగా, ఇది శక్తి అలాగే కాలం సంబంధించి హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం. సో ఇదొకటి. నెక్స్ట్ అలాగే గామా కిరణ సూక్ష్మదర్శిని అన్నమాట. నెక్స్ట్ మనకి అలాగే నెక్స్ట్ టాపిక్ వచ్చి గామా కిరణ సూక్ష్మదర్శిని. కొన్నిసార్లు మనకి ఇది 4 మార్క్స్ కన్నా ఇస్తాడు, లేకపోతే ఈ హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమంతోనే గామా సూక్ష్మదర్శినిని వివరించండి అని కూడా ఇస్తాడు. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. నేను పాఠం ఇస్తా. సో ఇది గామా కిరణ సూక్ష్మదర్శిని యొక్క బొమ్మ పటం. సో దీంట్లో మనకి
ఇక్కడ మనకి పతన ఫోటాన్ అనేది దీని మీద పతనమైన తర్వాత అది పతనం చెంది పరావర్తనం చెంది ఇలా పరావర్తన ఫోటాన్ అనేది మనకి బి ద్వారా అంటే ఈ విధంగా చూపిస్తాం అనమాట. ఓఏ ఏమన్నా పతన ఫోటాన్ అయితే ఓబి అనేది పరిక్షేపణ ఫోటాన్ అనమాట. ఈ పతన ఫోటాన్ అనేది మనం మొత్తాన్ని ఇక్కడ మైక్రోస్కోప్ ఉంది కదా, సో ఈ మొత్తం అనమాట మైక్రోస్కోప్ లాగా మనం తీసుకున్నట్టయితే ఈ మైక్రోస్కోప్ ద్వారా మనం ఇక్కడ పతన మరియు పరిక్షేపణ ఫోటాన్స్ని మనం ఇక్కడ తీసుకుంటాం అనమాట. అయితే ఎందుకు ఫోటాన్స్ని తీసుకుంటున్నామంటే మనం ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనం షూర్గా కనుగొనుటకు మనకి ఈ గామా సూక్ష్మదర్శిని అనేది బాగా యూజ్ చేస్తారనమాట. అంటే ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని కనుగొనడం కోసం ఈ గామా సూక్ష్మదర్శినిని ఉపయోగిస్తారు. సో అప్పుడు ఎలక్ట్రాన్ మరియు ఫోటాన్లు ఒకే సూక్ష్మదర్శినిలో అంటే ఒకే సూక్ష్మదర్శినిలో పరిక్షేపిస్తే మనం ఓన్లీ ఎలక్ట్రాన్ మాత్రమే చూడవచ్చు అనమాట. సో దానికోసం తీసుకుంటాం. సో ఈ విధంగా పతన ఫోటాను అలాగే పరిక్షేపణ ఫోటాన్గా తీసుకున్న తర్వాత ఈ గామా కిరణ సూక్ష్మదర్శిని యొక్క పృథక్కరణ సామర్థ్యాన్ని మనం డెల్టా ఎక్స్ అనుకుంటాం. సో డెల్టా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు λ/2 sin θగా తీసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఈ కణాన్ని బాగా బ్రైట్గా చేసిన తర్వాత ఉపయోగించే కాంతి తరంగదైర్ఘ్యం మనకి లాంబ్డా అవుతుందన్నమాట. అప్పుడు వస్తు కటకంలో ప్రవేశించే కిరణాలన్నీ మనకు శంకు ఆకారంలో మనకి తీటా అలాగే డెల్టా ఎక్స్ స్థానంలో అనిశ్చత్వంగా కనిపిస్తాయన్నమాట. సో దీనికోసం ఏం చేస్తామంటే పరిక్షేపణ ఫోటాన్లో అంటే పతన ఫోటాన్లో ఎలక్ట్రాన్ మనకి చర్య జరిపి h/λ ద్రవ్య వేగాన్ని మనకు అందిస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ పతన ఫోటాన్ అనేది ఎలక్ట్రాన్తో చర్య జరిపి పరిక్షేపణ ఫోటాన్లో మనకి h/λ ద్రవ్య వేగాన్ని అందిస్తుంది అనమాట. అప్పుడు ఫోటాన్ అనేది మనకి క్షితిజ సమాంతరంగా కనిపిస్తుంది. సో అప్పుడు ఏం చేస్తున్నామంటే ఓఏ వెంబడి ద్రవ్య వేగాన్ని తీసుకుంటాం. సో ఓఏ వెంబడి ద్రవ్య వేగం అంటే h/λ sin θ అనమాట. ఓఏ వెంబడి. అలాగే ఓబి వెంబడి ద్రవ్య వేగం. ఇక్కడ ఓబి అనేది పతనం పరిక్షేపణం కాబట్టి మైనస్ అవుతుంది. సో h/λ sin θ అవుతుంది అనమాట. ఇప్పుడు మొత్తాన్ని మనం ఎక్స్ అక్షం దిశలో ద్రవ్య వేగంలో కొలుస్తాం అనమాట. ఈ మొత్తాన్ని మనం ఎక్స్ అక్షం ద్రవ్య వేగంలో కొలుస్తాం. సో అప్పుడు ఎక్స్ అక్షం ద్రవ్య వేగంలో కొలిచినప్పుడు డెల్టా పిఎక్స్ అనమాట. ద్రవ్య వేగం అంటున్నాం కాబట్టి డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు h/λ sin θ మైనస్ ఆఫ్ h/λ sin θ. సో దీని నుంచి డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2h/λ sin θ. సో ఇది డెల్టా పిఎక్స్. అలాగే డెల్టా ఎక్స్ అంటే మనకు వచ్చింది. సో ఈ రెండింటిని ఇంటూ చేద్దాం. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్. సో λ/2 sin θ ఇంటూ 2h/λ sin θ. sin θ 2 క్యాన్సిల్. అలాగే లాంబ్డా క్యాన్సిల్. ఇంకా మిగిలింది ఏంది మనకి? సో వచ్చింది కదా డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అనేది ఇది మనకు ఆల్రెడీ హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం నుంచి మనం వచ్చింది మనకి గామా సూక్ష్మదర్శిని అనేది కూడా. అంటే ఇవన్నీ ఏమున్నదంటే ఇవన్నీ హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమాన్ని పాటిస్తున్నాయా లేదా అనే దాని గురించి మనం ఎక్కువగా తీసుకుంటాం అన్నమాట. సో ఇది గామా కిరణ సూక్ష్మదర్శిని. ఏం లేదు, పతన ఫోటాన్ అనేది ఈ ఎలక్ట్రాన్ మీద పడినప్పుడు అది పరిక్షేపణంగా జరుగుతుంది. ఎలక్ట్రాన్లు ఫోటాన్లు మనం మైక్రోస్కోప్ నుంచి చూస్తే మనకి ఓన్లీ ఎలక్ట్రాన్లు మాత్రమే కనిపిస్తాయి కాబట్టి
ఎలక్ట్రాన్లు మాత్రమే పరిక్షేపణం చెందితే మనకు కనిపిస్తాయి కాబట్టి దానికోసమే ఈ గామా సూక్ష్మదర్శిని తీసుకుంటాం. సో దీనికోసం మనం దాని యొక్క సామర్థ్యాన్ని తీసుకున్నాం. అయితే ఇప్పుడు ఈ కణంని మనం ఇంకా కాంతివంతంగా చేసిన తర్వాత దాని కాంతి యొక్క తరంగదైర్ఘ్యాన్ని మనం లాంబ్డాగాను, అలాగే వస్తువు కటం అనే యొక్క వస్తువు దగ్గర చేసే కోణాన్ని తీటాను, అలాగే దాని యొక్క స్థానాన్ని మనం డెల్టా ఎక్స్గా తెలుసుకున్నప్పుడు ఈ పరిక్షేపిత ఫోటాన్ అనేది అంటే ఎలక్ట్రాన్తో చర్య జరిపినప్పుడు మనకి పరిక్షేపిత ఫోటాన్ అనేది ఏర్పడుతుంది. సో ఆ పరిక్షేపిత ఫోటాన్ అనే యొక్క ఫోటాన్నే మనం ద్రవ్యవేగం అందిస్తుందని చెప్తున్నాం. సో ఆ ద్రవ్యవేగాన్ని మనం h/λగా తీసుకున్నాం. OA దిశలో ద్రవ్యవేగం, అలాగే OB దిశలో ద్రవ్యవేగం తీసుకున్న తర్వాత x అక్షం దిశలో ద్రవ్యవేగాన్ని ఈ విధంగా తీసుకుంటున్నాం. రెండింటిని ప్లస్ చేస్తున్నాం. అలాగే స్థానం వచ్చింది, స్థానాన్ని రెండింటిని ఇంటూ చేస్తున్నాం. సో క్యాన్సిల్ అయితే మనకి మిగిలింది h ప్లాంక్ స్థిరాంకం. సో ఇదే కదా మన హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం. సో గామా కిరణ సూక్ష్మదర్శిని కూడా హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమాన్ని పాటిస్తుంది అన్నమాట. ఓకేనా. సో ఇది హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం, అలాగే శక్తి మరియు కళలకు సంబంధించింది గామా కిరణ సూక్ష్మదర్శిని. ఈ మొత్తం కలిపి 12 మార్క్స్ కన్నా ఇస్తాడు, లేకపోతే హైసెన్బర్గ్ అనిశ్చత్వ నియమం ఓన్లీ 4 మార్క్స్ కన్నా, అంటే ఒక్కొక్కటి సపరేట్గా 4 మార్క్స్ కన్నా ఇస్తారు అనమాట. ఓకే, ఎలా ఇచ్చినా రాసే విధంగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ.